వా పొద్దు పొద్దుల సూర్యుడు ఎర్రగా గుంజుడన్న. వావ్. ఈ సూర్యకిరణాలు ఫేస్ మీద పడాలి. పడడం వల్ల విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డీనే వస్తుందా? కన్ఫర్మ్. ఆ విటమిన్ డి లేకపోతే పిల్లలు చిన్నపిల్లలకి అప్పుడు బుడ్డోడికి అదే అయింది కదా, అప్పుడు జాయింటీస్ అంటారు కదా, జాయింటీస్ వస్తాయి. ఎప్పుడంటే చిన్న ఉన్నప్పుడు. అప్పుడేమో సూర్యుడు రాకపోయా, 4-5 రోజులు కూడా అసలు సూర్యుడే రాలే. అవును, వింటర్లో పుట్టింది కదా బుడ్డోడు. వాడి కోసం సపరేట్గా లైట్లు ప్రిపేర్ చేసినాం. కానీ ఇట్లుంటే ప్రశాంతంగా లేచి ఒక అర్ధగంట సూర్యుడి ముందు కూర్చున్నాం అనుకో, కన్ను తెరిచి చూసుకుంటా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మస్తు ఉంటుంది. ముందుగా పెండ, దిస్ ఈస్ కాల్డ్ ఎ పెండ. ఈ పెండను మనం ఏం చేస్తామంటే, ఈరోజు ఎవరు మంగళవారం, బుధవారం, మంగళవారం, శుక్రవారం మన ఊర్లలో అయితే ఈ పెండను తీసుకుపోయి నీళ్ళలో కలిపి అలుకుతడం, సాన్పేయడం అది జరుగుతుంది అన్నట్టు. అది మన ఊర్లలో అయితే. ఈ సిటీలో అయితే గోబర్ గ్యాస్ తయారు చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారు, కానీ కొంచెం ఎక్కువ ఆవులు ఉండాలి. అది చూడు, చిన్న చూడచ్చు, సహతహాలు ఆడుతుంది చూడచ్చు. అరే దీన్ని నిలువే లేదా? నేను పోసినా పచ్చినా ఉంది, ఇది ఒకదానికే పోసినావు. 4 చెట్లు అట్లే ఉన్నాయి ఈరోజు పోయాలైతే. నీకు హైలైట్ తెలుసా? ఇగో చెట్టు మొత్తం ఎండిపోయినట్టుంది అనేది. ఎండిపోయినట్టు కాదు, ఆవు తిన్నది. ఆవు తిన్నదా? మంచిగా వచ్చిండే పోతుంది, కానీ కిందికి వస్తుంది. కింద కూడా వచ్చింది, చూసినా మొన్న. ఇంకోటి తెలుసా? అవాజు అదానికి కూడా వచ్చినాయి. అన్నర్ చెట్టా? అదానికి కూడా వచ్చినాయి. పికప్ అయినాయి, ఇక అయినాయి. ఇది కూడా అయింది. ఎంతైనా లేస్తే ఇక ఏం చచ్చిపోయి. ఇది కూడా వస్తుంది. కొబ్బరి చెట్టు కూడా లేచింది. ఓకే, డన్. కానీ మీరు ఇంకా ఆపాలి మరి. ఇవి తిన్నాయంటే మరి లేవు ఎంత తొందర చెట్లు. ఈ చెట్టు అయితే ఇదానితో బాగా లాగదుడనా? ఎప్పుడు కట్టినవే? పెద్దగా కట్టే ఉంటాయి, చిన్న కట్టిన గజ్జలు కట్టినావు. జంపింగ్ చేస్తుందా? గలగల ఆడాలి ఇప్పనా. జంపింగ్ జపాంగ్, జంపింగ్ జపాంగ్, జపాంగ్ గిలిగిలిగా పదగెడతా చూడు, ఎట్లా అవుతుంది చూడు. అది ధనుడు అంత చూడు. అది దీనికి ప్రేమ అనేది తల్లి ప్రేమ తెలియదు దీనికి. అది బిడ్డ ఉన్నది, మరి నా బిడ్డకు పాలిస్తా అనే విధం తెలియదు కానీ కదా. ఇదో నాగలు కట్టిరట వేసి, అందుకని మోటుగా తయారైంది. ప్రేమ అభిమానం అనేటి దేవి దీనికి అంటుంది. ఏ బాబు కొడతా మళ్ళా ఏమన్నా. ఏ రాములు, రాజు గౌరీ ఆడామేమే, ఈమె గౌరీ, ఈమె ఆడామే. గోమారి వస్తుంది అంతా తోలేసిపోతుంది. చాలుసిపోయిందా? ఎందుకు కావచ్చు? ఏమన్నా కరిచిందో ఏమో. గౌరీ నందన గజవద వదన, గౌరీ నందన. ఏమో పేరు అన్నావు? అదే గౌరీ అని పెట్టమన్నారు. ఆవు పేరేమో లక్ష్మి, దూడ పేరేమో గౌరీ పెట్టమని చెప్పారు. లక్ష్మి, గౌరీ. సూపర్. మాట్లాడితే పాలు వేయదు. అంతేనా? పాలు ఉండేటప్పుడు మాట్లాడదు సార్. మంచిగా మెస్తుందా? పచ్చిగడ్డ వేయాలంట దీనికి. మాట్లాడదాం లేదు కదా. ఇది ఎండుగడ్డి నా రాము. ఏమి పసుపు నేను వెళ్తే బాగుంది. ఏమి చెప్పు. ఏమి చాలా ఇక చెప్పు. ఇక గిట్ట దగ్గర కట్టేసేటనే. కాల్ది అమ్మ, కాల్ది అమ్మ. నువ్వు అటు వరకు ఇంకెళ్ళి దియే. ఏమంటే ఎగురుతా ఉంటుంది తన్నుడు అంటున్నాను. ఇట్లా పాలు విడితే ఏమన్నదా? ఇట్లా విడితే ఏమన్నది? మనుషులు విడితే ఏమన్నా, దాని బిడ్డకి పట్టిస్తలేదు. ఇదేంది వెరైటీ ఉంది అన్నది. వెరైటీ. ఎంతైనా అలవాటు కావాలి. ఏం చేసిన అంటే, ముంగట 2 పాలు విండినా, వెనక 2 వదిలేసిన కథ తన్నేస్తుంది. విండినా
అర్ధ లీటర్. హాఫ్ లీటర్ కాదు, పావు లీటర్. పావు లీటరేనే. దాన్ని దూనేనా మంచిగా దూతే ఏం కదా. రాములా ఓ రాములా, రాములా ఓ రాములా, ఏమైంది రాములా, ఏమైంది రాములా, ఏమైంది రాములా, ఏమైంది రాములా, చెప్పు ఏమైంది, ఏమైంది రాములా, ఏమైంది రాములా. పట్టుకోండి కట్టే పట్టుకున్నాను నార చేసేసి రామ్ కట్టే దగ్గర పెట్టుకోనా. అట్లా అన్నది బెదిరియదు. దీన్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి, బెదిరించి కుట్టగాడు. ఏడు దొరికింది అది, ఏంది అది? మేడకు కట్టాలి. ఎందుకే? గోమార్ పోతుందా? ఏం ఆకిది? నమిలినారా. నమిలినారా? నమిలినారా, నమిలినారా. మొత్తం స్మెల్ ఏంది ఇట్లా వస్తుంది. మరి సరిపోతుంది ఇది. సరే మెడ కట్టాలా? ఎంత ఉండాలి నాది గోమార్? మొత్తం మెడకే పోతుందా, ఏడున్నా పోతుందా గోమార్? అంతా పోతుంది. తినదు అది. నీకు వాళ్ళు చెప్పిరేది? చెప్పేది అది ఏందో అనుకుంటుంది. అది అట్లా ఊరాడొద్దా? అట్లా ఊరాడనుకో నమిలేస్తుంది, అది తింటుంది. అసలు నమిలినారు, నమిలి పెడుతుంది. తిన్నది ఆకు తిన్నది చూడు. ఇది వెరైటీ ఉంది ఆవులలో. నేను మంచిగా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నా. కుట్ట తిట్టకుట్ట ఏమనుకుంటా. నువ్వు గోమాతో ఇట్లా వేయొద్దు. నువ్వు చాలా నెమ్మదిగా ఉండాలి. నలిమిన్నర తిన్నాను, నమిలిన్నర తింటుంది. ఏం కాదు తింటే. గోమర్లను పోతే తిని పెట్ట, తిని నీకున్న గోమర్లను పోతే తిని. వేగదుడా చెంగడం అంటుంది. అడి ఏమో ఆప్యాయతలు అన్నిటి ఏం తెలుస్తలేవు అసలు. లేగదూడ రాగానే ఎట్లుంటుంది అది, తోక లేపగానే దాన్ని మొత్తం ముద్దాడడం, దాని దగ్గర తీసుకోవడం, ఎవరైనా వస్తే కూడా దగ్గరకు ఉండడం అట్లుంటుంది అసలు. అది ఇది దగ్గర పోతుంది, అది తంతుంది. అది కాదే, ఇది ఇలా బిడ్డనేనా? మరి కలర్ వేరే ఉంది. కలర్ వేరే ఉంది మళ్ళా. దేవుడు ఇచ్చింది ఓకే, బాగానే ఉంది. కానీ రూపురేఖలు సేమ్ లేవుగా. అది తన్నని తంతా ఉంది, దానికి పాలిస్తలే, ఏమి ఇస్తలే. అసలు ఇది ఒక ఆడదేనా, ఇది ఒక అమ్మనేనా చెప్పు. తాగుపోరా చిన్న, తాగుపో. చాలా బాబు నల్ల వస్తుంది, నీళ్ళు పట్టు జరు. తాగు నాన్న, తాగు, నేనున్నా, తాగు. నేను ముఖం కడుపుతాను. అది ఎందుకు పోతుంది అట్లా? మెస్సా మరట. ఇగో నువ్వు ఈ చెట్లకు నీళ్ళు పోసి ఇంటికి వెళ్ళిపో. పప్పు పోయి మొహం కడుక్కొని బ్రష్ వేసుకొని టాబ్లెట్ వేసుకొని వస్తాడు. నేను అప్పుల్లో ఆవు దగ్గర పోతాను. సరే జాగ్రత్త. ఇది కట్టియే కట్ట, ఇంటికి తీసుకొని ఏం చేస్తుంది అని. ఇటు పోయింది అది, కట్ ముంగట ఇంటి ముంగడికి. పొద్దుగాల బరకాడికి పోవాలి, మస్తు ఉంటుంది. రైట్ బాయ్. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు. పెద్ద పాలు. గుడ్ మార్నింగ్. పావు లీటర్ ఉంటాయి అవి. పావు లీటర్ పాలలో అర్ధ లీటర్ వాటర్ పోసి వేడి గరం చేసి నాకు ఇచ్చేయి, నేను తాగి పెడతా. సరేనా? ఇప్పుడే తెసిరా? ఓకే. ఇంత పొద్దులు వేసినాంరా, బ్రష్ చేసుకో తొందరగా. వచ్చేసి మనడు మంచి పని చేస్తూ ఉండు. ఇలాంటి పనులు మనమే చేసుకోవాలి. నాని లో దూరం జారు, దీన్ని రాకొద్దు. ఎందుకు క్లియర్ లేదా ఇది? ఇగో బయట కూలర్ వస్తున్నాయా, ఇక్కడ కూలర్ వస్తున్నాయి కదా. అప్పుడు ఏంటంటే పాము వస్తే ఇట్లా కూలర్ వస్తుండే. మరి ఇప్పుడు కూడా ఎక్కడైనా పాము కనిపించిందేమో వాటికి, అందుకని అరుస్తూ ఉన్నాయి. పాము కానీ గ్రద్ద అంటాం కదా మనం, ఈగల్, అది కనిపిస్తే మాత్రమే ఇట్లా అరుస్తాయి. కుకురో అని ఒకటే తిరిగా. వా వెదర్ చూడు ఎంత బాగుందో, కూల్గా చల్లగా మస్తుంది. నిన్న నైట్ కార్ తీసుకొని వచ్చేసరికి మళ్ళీ ఒకటి అయింది. కార్ తీసుకొని అయితే వచ్చేసినాం. అమ్మా బ్రష్ పడేసినావా?
వెరీ గుడ్. మంచి మంచి పాన్ బెట్ అనేది. దా లోపల రా. అయిపోయిందా శేఖర్? క్లియరా? అరే శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఇంట్లో పొద్దుగా ఇలా మంచిగా రెడీ వచ్చారు. ఏం లేదు బావా, నార్మల్గానే. అవునా? ఓకే. చాయ్ పెట్టిరా? లేదు ఇంకా. నిన్న నేను నానబెట్టుకున్నా. ఏంటి అవి? సబ్జా గింజలు. ఏం చేసిరా ఇట్లా? ఏం చేయలేదు బావా. ఇప్పుడు అయితే నిన్న సాయంత్రం చాయ్ తాగలే, ఏం తాగలే. ఇప్పుడు పొద్దున పెట్టాలి బావా. ఓకే, ఇప్పుడు పెట్టేసి మాకు కూడా కొంచెం సబ్జా గింజలు వేసి పెట్టు. ఏ క్రియాంశమ్మ, అయితే చెప్పు. క్రియాంశమ్మలో డాయిలు బంగారు పండులు. అయితే అప్పుడప్పుడు నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారి అన్నా కానీ ఈ పైప్ లైన్స్ ఏవైతున్నాయో మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ జామ్ అయినాయి అనుకో, మళ్ళీ ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోతూ ఉంటాయి. ఈ రాత్రి అక్కడ వాష్రూమ్లో వాటర్ ఆగిపోయినాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ పైప్ పెట్టేసరికి తొందరగా నాని మీరు లోపలికి వెళ్ళిపోవాలి. బయట ఉండొద్దు నాన్న. తర్వాత ఇది మొత్తం క్లియర్ అయినాక ఏమైంది? ఏం కావాలి? అయిపోయిందా మొత్తం కంప్లీటా? నేను వాటర్ పోస్తా. ఇట్రా మొత్తం క్లియరా? రైట్. గడ్డలు గట్టి చూసినా బకెట్ మొత్తం పోయాలా? చిన్న బకెట్ పోయి పోరాటం అన్నది కొత్త కాదే అమ్మో లచ్చుమమ్మ. అయిపోయిందా? రైట్, ఫుల్ క్లియర్. నీ కష్టం వృధా కాదు, నీ పయనం వృధా కాదు. వెరీ గుడ్ బై. కథ కంప్లీట్. తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఎంత జాగ్రత్తగా తీసినామో అంత జాగ్రత్తగా మళ్ళీ కడిగి పెట్టాలి. దీన్ని మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తుంది. ఇలాంటి పైపు ప్రతి ఇంట్లో ఉండాలి, అవసరం కూడా. ఏడు తెచ్చిర్రా ఈ పైపు? మస్తు యూజ్ అవుతుందా? పైప్ అంటే పైపు కాదు, ఇది వైరు. యాక్చువల్లీ వైర్, ఇది కేబుల్ వైర్ అనుకుంటా. ఎటు తిప్పితే అటు పోతుంది. స్టాండర్డ్, ఫుల్ స్టాండర్డ్. ఇది చూపి, అది చూపి. ఏం కేబుల్ కావచ్చు ఇది? మస్తు నేను 4-5 ఉన్నాయి. ప్లాస్టిక్ టైప్ ఉన్నాయి, గట్టిగా ఉంటుంది స్టాండర్డ్. ఏంది వద్దు అది? ఇవి నిన్న నైటా ఎప్పుడు నానబెట్టింది అన్న. సబ్జా గింజలా అన్న? ఎందుకు వస్తుంది? కాలుతుంది నాని. బాగు మస్తు అయినారా నిజంగా. ఒక రోజు పెడితేనే ఇట్లా బాగుంటుంది. లడ్డు అయినా ఇవి? లడ్డు అయినాయి. పాపం శీర్షకు తెలియదు ఇవి. నేను చెప్పినగా ఆల్రెడీ. ఇవి చాయ్లు వేయొద్దు, వేడి నీళ్ళలో వేయొద్దు. శీర్ష ఏం చేసింది, అన్న నానబెట్టిన నీళ్ళు ఈ గింజలు ఉంటాయా పొయ్యి మీద పెట్టి చక్కెర చాయ్ పట్టేసి మసలు పెట్టింది. అంటే చాయ్ లెక్క పెట్టిందా? అవి అట్లా వేయరు, ఆమెకు తెలియదు. పాప ఆమె నన్ను కూడా అడగలేదు కానీ నేను కూడా పోయి కడిగి అది ఇంక ఈరోజు ఇట్లనే తాగేసేది. రేపటి నుంచి వేరే పెట్టిస్తుంది. ఇక అంటే ఎట్లా ఇప్పుడు ఈ రోజు నానబెట్టి రేపు పొద్దుగల లెమన్ టీ లాగా తాగాల? నైట్ నానబెట్టాలి, రేపు పొద్దున వరకు మంచి ఇట్లా ఉబ్బుతాయి. డికాషన్ పెట్టుకొని ఈ ఉబ్బినవి ఉంటాయిగా ఆ డికాషన్ లా కలుపుకొని తాగితే అయిపోతుంది. సిరీస్ అట్లా చేయకుండా డైరెక్ట్ వీటిని కూడా వేడి చేసింది. చాయ్ లెక్క పెట్టినట్టు చాయ్ లెక్క వేసేసి చక్కెర చక్కపట్టేసి మసలు పెట్టింది. చాయ్ అది ఏంది మరి? అది డికాషన్ లా కొంచెం అవి మసలు పెట్టింది అంతే. లెమన్ పోసిరా? మరి లెమన్ వేస్తే బాగుంటుంది కదా ఇంకా లెమన్ టీ లాగా. లెమన్ దీనికి లెమన్ పిండుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ వస్తాయి. అయితే అది లెమన్ టీ కావద్దు, ఇంకా తేడా ఏముంది? ఏం లేదు, లెమన్ టీ. కాకపోతే అవి ఉడకబెట్టదు, నార్మల్గా వస్తుంది సరిపోతుంది. ఆల్రెడీ నీలాగా ఆగుంటాయి కదా అవి. శిరీష తెలుసుకోమా నెక్స్ట్ టైం నుంచి, సరేనా? అయితే మిస్టేక్స్ అయితే ఉంటాయి అప్పుడప్పుడు, కానీ ఏం కాదు, మంచిగా టేస్ట్ అయితే మరి. నిజంగా తాగిన ఇప్పుడు అయిపోయా బాగా చెప్పిండు. పోయినా పొయ్యి పెట్టినా వేసినా డికాషన్ పెట్టినా తర్వాత అక్కడ అడిగితే అట్లా వేయొద్దు. అయితే ఇంకోటి ఏంటంటే ఇలా చాపత్త వేయొద్దు, వేడి వాటర్ పెడతావు కదా, లెమన్ వేసి కొద్దిగా హనీ తేనె వేసి ఇది వాటర్ పోసినాం అనుకో, అప్పుడు లెమన్ టీ లాగా అవుతుంది. డికాషన్ పెట్టిన అవసరం లేదన్నమాట. రేపు అట్నే చేయి, ఎందుకంటే లెమన్ కూడా ఉంది కదా మనకు, హనీ కూడా ఉంది. ఓకే, ఈరోజు అయితే డన్. తావు బేట తావు. వేడి ఉన్నాయి వాటర్ అని వేడి గరం వచ్చిరా? మెల్లరు అట్లుండే అన్నట్టు తాగుతున్నాయి. నార్మల్ వాటరే తాగురా, ఉరుకో ఎకరా కింద పడుతున్నాయి. మెల్ల తాగల, నా అట్లా చేయొద్దు.
ముక్కులోకి పోతే ఏమవుతున్నాయి అగో తెలిసిపోతుంది ఆయన కాగో మెల్లగా మెల్ల పెట్ట మెల్ల చాలు తీసేయి ఆయనంతలా ఆయననే తాగుతుండు అదే అగో గుంజుకొని మరీ తాగుతుండు ఇక్కడైతే ఆవు పాలు ఎంత పర్టికులర్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ వచ్చేసి బర్రెపాలు ఏమో కొద్దిగా తెల్లగా ఉంటాయి, ఆవు పాలు ఏమో కొద్దిగా ఎల్లో కలర్ అవుతాయి. అదే తేడా రెండిట్లలో. ఇక్కడైతే గట్టిగా పెట్టి పప్పకి ఇక్కడ నేను రోజుకు ఒక గుడ్డు అయితే అలవాటు చేసుకున్నా. అంటే ఒక గుడ్డు నాకు, ఒక గుడ్డు క్రియాన్స్కి. ఇక రెగ్యులర్ అట్లా అలవాటు అయిపోయింది. అంటే గుడ్డు తింటే ప్రోటీన్ బాగా పెరుగుతుంది కదా, అందుకని నేను రెగ్యులర్ గుడ్డు అలవాటు చేసుకున్నా. ఇక అందరు తినాలంటే ఈ మంత్ తీసుకొస్తాము, ప్రతి ఒక్కరికి రోజుకో గుడ్డు తిందామని చెప్పేసి నేనైతే ప్లాన్ చేసిన. ఇక ఈ మంత్ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, రైటా? జూన్ ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు రోజుకో గుడ్డు అయితే కంపల్సరీ తినాలి. ఎందుకంటే అది ప్రోటీన్ ఫుడ్. గుడ్డు తినాలి, పాలు తాగాలి, ఇంకా బాదం తింటున్నాం. కానీ ఇంకేదైనా పౌడర్ లాంటిది వాటర్ కలుపుకొని తాగుతాడు, ఆ టైప్ ఏమైనా తీసుకోవాలి హెల్త్కి సంబంధించింది. ఏముంటుంది? నట్స్ అని సంథింగ్ ఏమి ఉంటాయి, నట్స్ అని ఇంకేవో ఉంటాయి, తీసుకోవాలి. ప్రతి ఒక్కటి హెల్త్కి సంబంధించిన కంపల్సరీ పాటియాలి. లేదు అది పొద్దుగా ఎర్లీ మార్నింగ్ తాగాల్సినవి అవి. ఇప్పుడు టిఫిన్ వచ్చేసి మనకు ఏంటది, చపాతీ కాదు పూరి వద్దు శిరీష, ఆయిల్ ఫుడ్ వద్దు. ఆయిల్ ఫుడ్ అది ఓన్లీ పూరేనే వద్దు, చపాతీ ఏరి. మీకు తెలుసా ఇంకో 3 రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అమ్మ నైవేద్యానికి పూరీలు చేస్తారు కదా శిరీష, మళ్ళీ ఆయిల్ ఫుడ్ అవుతుంది. ఎన్ని రోజులకు అయితే నెలలో ఒక 2 సార్లు తిన్న ఏం కాదు, నెలలో ఒక్కసారే తింటున్నాం మనం. ఆయిల్ ఉందా మరి? ఉంది, ఇవి ఒక్కసారే. ఇక నేను అడుగుతా, అన్నేమంటాడు వద్దాం. అయితే కొంచెం ఇలా పిండి పల్చగా అయింది, కొంచెం పిండి. ఏ పిండి ఏడుంది? ఆడ డబ్బాలు ఉంటాయి. డబ్బాలనా? మన ఇంట్లో ఎప్పటికి స్టాక్ ఉంటుందా పూరి పిండి? ఏడే శిరీష ఎన్ని డబ్బాలు ఉన్నాయిడా? ఆరెంజ్ కలర్ మూత దొరుకుతలే. కింద గీడేనా ఉన్నది? ఇంకా కొద్దిగా డబ్బానే పట్టుకో. నేను పైన షెల్ఫ్లో చూస్తున్నాను, అందుకని నాకు అర్థం కాలే. కొద్దిగా టిఫిన్ ఏంది రోజు? పూరి. ఎందుకంటే ఫిక్స్ చేసిరు? పూరి తినొద్దని చెప్తే మళ్ళీ పూరికి వచ్చారు. చపాతీ చేసిన అయిపోతున్నాయి ఎర్లీ మార్నింగ్ మంచిగా 2. ఓకే, మేమందరం చపాతీ చేసి మేము పూరీలు చేసుకుంటాం. సరే, ఇక మీ ఇష్టం కూడా మేము కాదనం కాబట్టి కానీ